పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మీకందరికీ ఈరోజు మన ప్రభు యొక్క పవిత్ర సందేశ ధ్యానములకు సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఛానల్ను నిరంతరము చూస్తూ వింటున్నటువంటి సహోదరి సహోదరులందరికీ తెలుసు, మనం ఇప్పుడు దివస ప్రసాదం యొక్క అద్భుతాల గురించి తెలుసుకుంటున్నామని. ఈ రోజు వరకు మనం 10 దివ్య ప్రసాద అద్భుతాల గురించి తెలుసుకున్నాం. అయితే మనం ఇక 11వ అద్భుతంలోనికి వెళ్ళబోయే ముందు మనం ఇప్పటివరకు తెలుసుకున్నటువంటి 10 దివ్య ప్రసాద అద్భుతాల యొక్క సారాంశాన్ని తెలుసుకొని తదుపరి 11వ దివ్య ప్రసాద అద్భుతానికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క 10 అద్భుతాల యొక్క వివరణ తెలుసుకునే విషయంలో పవిత్రాత్మ సర్వస్వం శక్తిని మనకు అనుగ్రహించమని ప్రభుని వేడుకుందాం. గౌరవ సహోదరి సహోదరులారా, ఈ దివ్య ప్రసాద అద్భుతములు అను అంశం ద్వారా ఈ ట్రినిటీ ఛానల్లో వస్తున్న వీడియోలు వింటూ చూస్తున్న మీకు అద్భుతాల ద్వారా దివ్య ప్రసాదం యొక్క ఔన్నత్యము, దివ్య ప్రసాదము పూజ బలలో జరుగుతున్నటువంటి మహత్కార్యముల ఎడల మీకు ఒక అవగాహనము మరియు భక్తి ఆరాధ్య భావాలు మీలో పెరుగుతున్నాయని దేవుడిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి భావిస్తున్నాను. మనం 11వ దివ్య ప్రసాదం గురించి తెలుసుకొని పోయే ముందు ఇప్పటి వరకు మనం తెలుసుకున్న దివ్య ప్రసాద అద్భుతములు, సంఘటనలు మరియు వాటి ద్వారా దేవుని ఉద్దేశాలు మరియు సందర్భాల గురించి మరొకసారి వాటిని రివైజ్ చేసుకుని 11వ అద్భుతం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇక విషయానికి వస్తే ఈ యొక్క 10 దివ్య ప్రసాద అద్భుతంలో మొదటిది ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 48 సంవత్సరాల క్రితం జరిగిందని తెలుసుకున్నాం. అందులో దివ్య ప్రసాదం యొక్క ఔన్నత్యాన్ని గురించి తెలియని రోమన్ కథోలికుల సంఘస్థులు సెయింట్ డాన్ బోస్కో దేవాలయంలో దొంగతనం చేసి దివ్య ప్రసాదం మీద చూపిన అమర్యాదకు ఆ దొంగలు ఏ విధంగా శిక్షించబడ్డారో తెలుసుకున్నాం. అలాగే క్రీస్తు శకము 750 సంవత్సరంలో ఇటలీ దేశానికి సంబంధించినటువంటి లాన్సియా నగరంలో పునీత లాంగియన్ దేవాలయంలో విచారణ గురువు గారికి దివ్య ప్రసాదంలో క్రీస్తు దేవుని ఉనికిని గురించి వారికి ఉన్న సందేహాస్పద విశ్వాసాన్ని సప్రసాదనాథుడు ఎలా నివృత్తి చేశారో 2వ దివ్య ప్రసాద అద్భుతం ద్వారా మనం తెలుసుకున్నాం. అలాగే 3వ అద్భుతంగా మన భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో కన్నూరు జిల్లాలో గల వెలక్కనూరు గ్రామంలో 2013వ సంవత్సరంలో దివ్య ప్రసాదంలో క్రీస్తు ప్రభు తన పవిత్ర రక్తం ద్వారా తన యొక్క దివ్య ముఖారవిందాన్ని ప్రదర్శించారని తెలుసుకున్నాం. అలాగే 4వ దివ్య ప్రసాద అద్భుతంగా ఇది పోర్చుగీస్ దేశంలోని సాలరేం నగరంలో 1266వ సంవత్సరంలో జనవరి 16వ తారీఖున జరిగింది. ఈ అద్భుతం ఒక మూఢనమ్మక క్రైస్తవురాలి యొక్క అజ్ఞానపు ప్రవర్తన వలన సాక్షాత్ దివ్య ప్రసాద ప్రభువు ప్రత్యక్షమయ్యారు. ఇక 5వ అద్భుతం ఇటలీ దేశానికి చెందినటువంటి కాషియా నగరంలో 1330వ సంవత్సరంలో ఒక విశ్వాసి మరణావస్థలో ఉన్నప్పుడు అవస్థాభంగం ఇచ్చే సమయంలో ఆ పూజ గురువు దివ్య ప్రసాదం ఏడల ప్రదర్శించిన నిర్లక్ష్య వైఖరికి క్రీస్తు ప్రభు దివ్య ప్రసాదం ద్వారా తన యొక్క విచారాన్ని వ్యక్తపరిచినట్లుగా మనము నేర్చుకున్నాం. 6వ దివ్య ప్రసాద అద్భుతం క్రీస్తు శకము 1345వ సంవత్సరము ఫిబ్రవరి 13వ తారీఖున జరిగింది. ఇది దివ్య ప్రసాదనాథుని ఈ లోక వస్తువులు ఏవి నాశనం చేయలేవు అను విషయానికి రుజువుగా అగ్నిలో వేయబడినటువంటి దీప్యమానపు వెలుగుతో వారు ప్రకాశించడం మనం ఈ యొక్క 6వ దివ్య ప్రసాద అద్భుతంలో తెలుసుకున్నాం. అదేవిధంగా 7వ అద్భుతం 1947వ సంవత్సరంలో రోమ్ నగరంలో కొన్నాఫియోలా అను కథోలికుడు తన అవిశ్వాసానికి పరాకాష్ఠగా పవిత్ర తిరుసభను విడిచి ప్రొటెస్టాంట్లో చేరి మరితల్లికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి అతనికి మరితల్లే ప్రత్యక్షమై అతని యొక్క అనుమానాన్ని నివృత్తి చేస్తూ మరలా తిరిగి కుమారుని పవిత్ర సంఘంలోనికి ఏ విధంగా ఆహ్వానించారో 7వ దివ్య ప్రసాద అద్భుతంగా తెలుసుకున్నాం. ఇక 8వ దివ్య ప్రసాద అద్భుతం 2008వ సంవత్సరం అక్టోబర్ 12వ తారీఖున పోలాండ్లోని సకిల్కా నగరంలోని పునీత అంతోని వారి దేవాలయంలో దివ్యబలి పూజలో భాగంగా దివ్య ప్రసాద పంపిణీ సాంగ్యంలో పూజ గురువు ప్రదర్శించిన నిర్లక్ష్యానికి సాక్షిగా ఈ యొక్క 8వ దివ్య ప్రసాద అద్భుతంగా జరిగిందని మనం తెలుసుకున్నాం. 9వ దివ్య ప్రసాద అద్భుతం 2006వ సంవత్సరం అక్టోబర్ నెల 26వ తారీఖున టెక్సలా నగరంలో పునీత మార్టిన్ గారి దేవాలయంలో ఆ విచారణ స్వామి తన విచారణ సంఘస్థులకు ఏర్పాటు చేసిన వడకం సమావేశంలో
భాగంగా ఏర్పాటు చేసిన పవిత్ర దివ్య బలి పూజలో దివ్యప్రసాద పంపిణీ సమయంలో కన్యస్త్రీ గారు ఈ దివ్యప్రసాదాన్ని పంపిణీ చేస్తూ ఉండగా ప్రభు తన పవిత్ర రక్త చుక్కల ప్రోక్షణ ద్వారా మహిమాన్విత దర్శనాన్ని ప్రదర్శించారని తెలుసుకున్నాం. ఇక 10వ దివ్యప్రసాద అద్భుతంలో 1991 సంవత్సరం డిసెంబర్ 8వ తారీఖున మరి తల్లి యొక్క మాతృత్వ పండుగ రోజుకు ముందుగా జరిగిన దివ్య బలి పూజలో పూజ్య గురువు గారు దివ్యప్రసాదాన్ని 4 భాగాలుగా విరిచినప్పుడు ఆ 4 భాగాల్లోని ఒక ముక్క నుండి రక్తం స్రవించిన అద్భుతం 10వ దివ్యప్రసాద అద్భుతంగా తెలుసుకున్నాం. ఈ అద్భుతం వెనిజులా దేశంలోని ఫిన్నా బెటానియా నగరంలో ఉన్న మేరీ మాతృత్వపు పుణ్యక్షేత్ర దేవాలయంలో జరిగింది. గౌరవనీయులైన సహోదరి సోదరులారా, ఇవి ఇప్పటివరకు మన ప్రభు అయిన క్రీస్తు దేవుని యొక్క కృపా దయ కనికరాల వల్ల మనం తెలుసుకున్నటువంటి 10 దివ్యప్రసాద అద్భుతాలు, వాటి యొక్క సంఘటన మరియు సందర్భాలు. ఇప్పుడు మనం పవిత్రాత్మ దేవుని యొక్క కృపతో ఈ యొక్క 10 దివ్యప్రసాద అద్భుతాల యొక్క సారాంశాన్ని మరియు క్రీస్తు ప్రభు ఏ ఉద్దేశంతో పాపులమైన మనకు ఈ దివ్యప్రసాద రూపంలో దర్శనం ఇచ్చారో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి ఉద్దేశంగా పవిత్ర దివ్య బలి పూజ క్రీస్తు ప్రభు మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం నుంచి 20వ వచనంలో చెప్పిన విధంగా, కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పిత పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానమసుడు వారిని నా శిష్యులను చేయుడు, నేను మీకు ఆజ్ఞాపించినదంతయు వారు ఆచరింప బోధింపుడు అని పలికిన వచనముల ప్రకారము జ్ఞానస్నానం పొంది దివ్యప్రసాదం తీసుకుని ప్రతి క్రైస్తవునికి ఎంతో ప్రధానమైనది ఈ యొక్క దివ్య పూజ బలి సందర్భం. వారి జీవితానికి విలువ కట్టలేనంత విలువైనది ఈ దివ్యపాలి పూజ సందర్భం అని క్రీస్తు ప్రభు మనకి ఈ యొక్క అద్భుతాల ద్వారా నొక్కి వక్కానిస్తూ చెప్తున్నారు. గౌరవనీయులైన సహోదరి సోదరులారా, ఇక రెండవ ఉద్దేశం, ఈ 10 అద్భుతాలు వివిధ రీతులుగా జరిగినప్పటికీ క్రీస్తు ప్రభు తన 12 మంది శిష్యులు అందరికీ క్రీస్తు ప్రభు యొక్క దైవత్వంపై సందేహాలు ఉన్నప్పటికీ వారిలో కొంతమంది మాత్రమే వారి యొక్క సందేహాలను వెల్లడించి వివిధ ప్రశ్నలు వేశారు. ఉదాహరణగా పేతురు గారు క్రీస్తు ప్రభు నీటి మీద నడిచినప్పుడు క్రీస్తు ప్రభువును చూసి, నీవే క్రీస్తు అయితే నన్ను నీటిపై నడిచి నీ వద్దకు రానిండు అని ప్రశ్నించినప్పుడు పేతురు సందేహాన్ని నివృత్తి చేశారు క్రీస్తు ప్రభు. అలాగే ఫిలిప్పు గారు, తోమా గారు వారి సందేహాలను ప్రశ్నలు వేయటం ద్వారా నివృత్తి చేసుకున్నారు. ఫిలిప్పు గారు ఒకసారి క్రీస్తు ప్రభువును మాకు తండ్రిని చూపించు అన్నప్పుడు క్రీస్తు ప్రభు ఫిలిప్పు గారితో, ఫిలిప్పు, ఇంతకాలం నాతో ఉన్నావు, నీవు ఇంకా తండ్రిని చూపమంటున్నావా అంటూ నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అని ఫిలిప్పు యొక్క సందేహాన్ని నివృత్తి చేశారు. అలాగే థోమస్ గారి యొక్క అవిశ్వాసం గురించి దాదాపుగా క్రైస్తవులందరికీ తెలుసు. అప్పుడు క్రీస్తు ప్రభు అల్ప విశ్వాసమే ఉండక విశ్వాసగా ఉండు అని థోమస్ గారిని హెచ్చరించారు. అలాగే క్రైస్తవులందరిలోనూ తప్పనిసరిగా ఏదో ఒక విధంగా క్రీస్తు ప్రభు యొక్క దైవత్వం పైన, దివ్యప్రసాదం యొక్క ఔన్నత్యం పైన, దివ్యప్రసాదంలో క్రీస్తు ప్రభు ఉన్నారనే విషయం పైన అనేక విధాలుగా సందేహాలు కలిగి ఉంటారు. ఆ సందేహాలను నివృత్తి చేస్తున్నారని ఈ అద్భుతాలను బట్టి తెలుసుకోవచ్చు. కావున గౌరవ సహోదరి సోదరులారా, క్రీస్తు ప్రభుని దివ్యప్రసాదం వల్ల ఎవరికైనా సందేహాలు ఉండవచ్చు. సామాన్య విశ్వాసం నుండి పవిత్ర దివ్య బలి పూజ నిర్వహించు గురువులు కానీ, బిషప్ గారు కానీ, చివరికి పవిత్ర పోపు గారికైనా సందేహాలు ఉండవచ్చు. వారందరికీ ఉన్నటువంటి ఈ సందేహాస్పదమైనటువంటి చీకటి ఛాయలను తొలగించడానికే క్రీస్తు ప్రభువు ఈ యొక్క అద్భుతాల ద్వారా అందరికీ జ్ఞానోదయం కలిగిస్తున్నారు అన్నది సుస్పష్టం ఈ అద్భుతాల ద్వారా. కావున గౌరవ సహోదరి సోదరులారా, దివ్యపాలి పూజకు వచ్చు ప్రతి విశ్వాసి చంచల విశ్వాసంతో పాల్గొనమని సూచాయిగా క్రీస్తు ప్రభు మనకి తెలియజేస్తున్నారు. కావున అందరం విశ్వాసంతో వారిని హృదయపూర్వకంగా పవిత్ర దివ్యపాలి పూజలో పాల్గొని దివ్యప్రసాద రూపంలో ఉన్న వారిని స్వీకరించి జాగ్రత్తగా జీవిద్దాం. సందర్భంలో పేతురు గారు రాసినటువంటి మొదటి లేఖ 2వ అధ్యాయము 2వ వచనం నుంచి 5వ వచనం వరకు మరియు 9వ వచనం నుంచి 12వ వచనం వరకు మనందరి యొక్క విశ్వాసాలని పెంపొందించడానికి ఏం చెప్తున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పునీత పేతురు గారు మన విశ్వాసాలను బలపరచడానికి ఈ విధంగా అంటున్నారు. నూతనంగా జన్మించిన శిష్యుల వలె
కల్మషం లేని వాక్కు అను పాల కొరకై దాహంతో ఉండుడు. దాన్ని త్రాగుట వలన మీరు పెరిగి పెద్దవారై రక్షించబడుదురు. ఆ విధముగానే ప్రభు యొక్క కృపను రుచి చూసిన వారు అగుదరు. నిరుపయోగం అయినదిగా మనుషుల చేత తిరస్కరించబడి అమూల్యమైనదిగా దేవుని చే ఎన్నుకొనబడిన సజీవ శిలయగు క్రీస్తు ప్రభువును సమీపింపుడు. ఆధ్యాత్మిక దేవాలయమును నిర్మించుటలో సజీవ శిలలకు మేము ఉపయోగింపనిండు. యేసుక్రీస్తు ద్వారా ప్రీతికరమైన ఆధ్యాత్మికమైన బలులను దేవునికి అర్పించుటకు మేము పవిత్రమైన యాజకులుగా చేయనిండు. క్రైస్తవ విశ్వాసులందరినీ పేతురు గారు దివ్యబలి పూజలో పాల్గొనే విషయంలో ఏ విధంగా ఉండాలో ఈ యొక్క వాక్యాల ద్వారా తెలియజేస్తున్నారు. ఈ విధంగా అసలు క్రైస్తవులు అంటే ఎవరో, దేవుని దృష్టిలో క్రైస్తవుని యొక్క విలువేంటో పునీత పేతురు గారు 9వ వచనం నుంచి ఇలా అంటున్నారు. మీరు ఎన్నుకోబడిన జాతి, రాజరికపు యాజక బృందము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజలు, దేవుని అద్భుత కార్యమును ప్రకటించ ఏర్పరచబడిన వారు. ఆయనయే మేము చీకటి నుండి అద్భుతమగు తన వెలుగులోనికి పిలిచెను. ఒకప్పుడు మీరు ప్రజలు కారు, కానీ ఇప్పుడు మీరు దేవుని ప్రజ. ఒకప్పుడు మీరు కనికరమును ఎరుగరు, కానీ ఇప్పుడు మీరు కనికరమును కనుగొంటిరి. పునీత పేతురు గారు క్రైస్తవుల యొక్క ఔన్నత్యాన్ని గురించి, క్రైస్తవులు క్రీస్తు ప్రభు యొక్క దృష్టిలో ఎంత గొప్పవారో తెలియజేస్తూ, క్రైస్తవులు క్రీస్తు ప్రభుని ఎలా ఎంత విశ్వాసంతో మెలగాలో, పవిత్ర దివ్యబలి పూజలో ఎంత భక్తి విశ్వాసంతో ఆయన్ని స్వీకరించాలో ఈ యొక్క వాక్యాల ద్వారా తెలియజేస్తున్నారు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, కావున మనం అవిశ్వాసులుగా కాక విశ్వాసంతో పవిత్ర దివ్యబలి పూజలో పాల్గొందాం. ఆరంభం నుండి అంతము వరకు ఆధ్యాత్మికతతో పాల్గొని ధరిద్దాం. ఏమంటారు గౌరవ సహోదరి సహోదరులారా? తదాస్తు. మరికొన్ని దివ్యప్రసాద అద్భుతములను ట్రినిటీ ఛానల్ ద్వారా రాబో వీడియోల ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నించమని, అందుకు మీరు ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మిగిలిన వారితో సబ్స్క్రైబ్ చేయించి దైవవాక్య ప్రచారంలో ఎంతగా సహకరించవలసిందిగా మేము కోరుతున్నాను. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, తదాస్తు. మన ప్రభువు మనందరినీ దీవించి దివ్యబలి పూజలో పాల్గొన్నప్పుడల్లా మన పైకి పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క శక్తిని అనుగ్రహించి దివ్యబలి పూజలో భక్తి విశ్వాసముతోనూ పవిత్రమైనటువంటి మనస్సులతో పాల్గొనే భాగ్యాన్ని మనకు ప్రసాదించమని ప్రభువును ప్రార్థన చేద్దాం. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభువా కరుణామయుడా, ఇప్పటివరకు మేము పవిత్ర దివ్య బలి పూజలో అజ్ఞానంగాను, ఆలస్యంగాను, నిర్లక్ష్యంగాను పాల్గొన్నట్లయితే మమ్మల్ని క్షమించండి తండ్రి. సప్సాద అద్భుతాలను ఇప్పటివరకు మేము తెలుసుకున్న వాటిని బట్టి మేము అవిశ్వాసంగా ఉంటున్నామని గ్రహించాం తండ్రి. ఎక్కడి నుంచైనా మేము భక్తి విశ్వాసంతో మీ యొక్క పవిత్రమైనటువంటి దివ్య సప్రసాదమును పవిత్ర మనస్సులతో స్వీకరించి మా జీవితాలను ధన్యం చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించమని మా నాథుడు మీ కుమారుడైన యేసయ్య ద్వారా మేము బ్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.